చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వి కాంచన్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు కూడా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్ లో రవి నరసింహ సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో ఆకాష్ పూరి అతిథిగా పాల్గొన్నారు. It is a great pleasurable moment for all of us to celebrate this wonderful pre-release event in LV Prasad Preview Theatre. Okkasari we must give a huge round of applause to Chandrasekhar Rathod. He is the man. కథ రాసుకోవడం మాత్రమే కాదు, ఎడిటింగ్ చేసుకోవడం, డైరెక్షన్ చేసుకోవడం, హీరోగా నటించడం, యాక్షన్ కోరియోగ్రఫీని కూడా చేయడం, ఇవన్నీ ఏకకాలంలో చేసి ఈ సినిమాకి ఒక సంపూర్ణతనిచ్చిన ఒక కంప్లీట్ యాక్టర్ చంద్రశేఖర్ రాథోడ్. అందుకే చంద్రశేఖర్ రాథోడ్కి మరొక్కసారి మన అందరి కరతాల వాళ్ళ మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. ఫస్ట్ నాకు ట్రైలర్ చూసిన వెంటనే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక వాళ్ళ మేకింగ్ వీడియోస్ కానీ ఆ ఫైట్ ఇందాక చూసినప్పుడైతే, bro, please come here. Please come here. We need people like you in this industry. I really mean it. And you're amazing, amazing talent. I wish all the very best. And మీరు ఇంకా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి. Yeah, I heard you directed also, and I want you to direct me one day. Amazing, amazing talent you are. So మీరు ఇంకా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో ప్లీజ్ మీరందరూ ఈ సినిమా చూడండి. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. ఇందాక సార్ అంటున్నారు నాతో, ఒక్క నోన్ హీరోని పెట్టినా సార్ ఇది చాలా సూపర్ హిట్ సినిమా సార్ అని చెప్పన్నారు. సో బట్ మన తెలుగు ఆడియన్స్ సినిమా కానీ బాగుంటే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా ఏ ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. సో ఒక్కసారి ఈ సినిమాకి రండి, చూడండి, అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ వెరీ బిగ్ హిట్. సో నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇక్కడ రావడం. అండ్ ఇంత మంచి హార్డ్ వర్క్ నేను చూశాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ రావడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాని పెద్ద ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి ఏం చెప్పినా తక్కువే. నేను చాలా రెగ్యులర్ ప్రతిరోజు సినిమాలు చూసే మైండ్ సెట్ నాది. ఖాళీ ఉంటే టెంపుల్ లేకపోతే సినిమా, నాకు ఈ రెండే తెలుసండి. అలాంటిది ఒక 6 నిమిషాలు 19 సెకండ్లో ఈ ట్రైలర్ లాంచ్ నన్ను పిలిచి చేయించిన ట్రైలర్ ఏదైతే ఉందో నాకు అచ్చుబాబు గారు చూపించిన రోజే నేను చాలా ఇదేను. అంటే బాగా డిస్టర్బ్ అవ్వడం అనే దానికన్నా కూడా, అంటే ఒక కొత్త వ్యక్తి ఇంత కష్టపడి ఇంత జాగ్రత్తగా ఇలాంటి ఒక కంటెంట్ని చేసాడు, ఎంత అవుట్పుట్ తీసుకొచ్చారనే దాంట్లో నేను ముందు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయానండి. ఈ టీం అందరికీ డెఫినెట్గా మంచి పేరు రావాలి, ఈ సినిమాకి మంచి గుర్తింపు రావాలనేది నేను మనస్ఫూర్తి కోరుకునే విషయం అండి. ఈ సినిమాలో హీరో అనే వ్యక్తి ఇప్పుడు మా ఆకాష్ భయ్యాకి నేనే అదే చెప్తున్నా ఇప్పుడే. ఇందులో ఏ ఫిల్మీ ఫ్యామిలీ పర్సన్ ఏ ఒక్క హీరో ఉన్నా ఈ ఒక్క ఫైటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు ఆడియన్స్ కానీ మీడియా మిత్రులు కానీ అని నేను చెప్పానండి. హీరో లేడు అనేది చూడొద్దు సార్, సినిమాలో కంటెంట్ ఉందా లేదా చూడండి మీరు దయించి. మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పుకున్న ఒకటే, సినిమాలు మీరు చాలా బాగా సపోర్ట్ చేయండి సార్. దేవుడు అంటే నా విషయంలో సాయి మాధవ్ గారు నాకు దేవుడు. అంటే ఏం తెలియని ఒక స్ట్రేంజ్ లొకేషన్లో నన్ను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టేజ్ నుండి నన్ను ముందుకి పుష్ చేశారు. మామిడి కృష్ణ గారు కావచ్చు, ఖాజా పాషాబాయ్ కావచ్చు, సాయి మాధవ్ గారు కావచ్చు. ఆయన త్రూ నుంచి నేను విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన త్రూ నుంచి నేను దిల్ రాజు గారిని కలిశాను. ఆయన త్రూ నుంచి నేను ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీలో నేను ఎవరికి తెలియకుండా సినిమా చేసుకున్నాను. కానీ ఈరోజు ఫినిష్ అయ్యే టైంకి మాత్రం అందరికీ ఎంతో అంతైనా నా సినిమా ఒకటి ఉందని మాత్రం తెలిసింది. దీన్ని పుష్ చేసిన ప్రతి ఒక్కరు నాకు దేవుడే.